నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్ సినాటి హెడ్లైన్స్. అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహణ. ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి వెల్లడి. రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టండని అధికారులకు ఆదేశం. మధ్యాహ్న భోజనం పథకం కింద బడి పిల్లలకు రేషన్ను అందించే చర్యలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. 25 కేజీల బియ్యం సంచులను ప్రిపేర్ చేయిస్తున్న నాదెండ్ల. ఈ బియ్యపు సంచులను 40,000 పాఠశాలలకి, 4,000 సంక్షేమ హాస్టల్స్ కి తరలిస్తామని స్పష్టీకరణ. ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం శ్రీ పాఠశాలల మంజూరు చేయాలని లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. పాఠశాలల ఎంపికలో ఎన్టీఆర్ జిల్లాకు తక్కువ ప్రాతినిధ్యం దక్కిందని ఆవేదన. ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. మంగళగిరి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. అలాగే మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి రెండో విడతలో 2,000 ఇళ్ల పట్టాలు పంపిణీకి చర్యలు చేపట్టాలని సందర్భంగా అధికారుల్ని ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 టిట్కో ఇళ్లను నిర్మించవలసిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. రేషన్ దారులకు నెల నెల ఇచ్చే రేషన్ బియ్యం సక్రమంగా అందేటట్లుగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ దారులు ఒక నెల తీసుకోకపోయినా మిగిలిన ధాన్యం లెక్కలని తెలుసుకుంటున్నామని చెప్పారు. రేషన్ షాపులలో అవకతవకలు లేకుండా రేషన్ను సక్రమంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విజయవాడ సివిల్ సప్లై రైస్ గోడౌన్లో, గన్నవరం సివిల్ సప్లై రైస్ గోడౌన్లో మంత్రి నాదెండ్ల మనోహర్ బడి పిల్లల కోసం మధ్యాహ్న భోజనం పథకం కింద బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బడి పిల్లల మధ్యాహ్న భోజనం కింద 25 కేజీల బియ్యం సంచులను తయారు చేస్తున్నామని, ఈ బియ్యపు సంచులను 40,000 పాఠశాలలకి, 4,000 సంక్షేమ హాస్టల్స్ కి తరలిస్తామని చెప్పారు. రైతన్నకి మద్దతు ధర కల్పించి మధ్యాహ్న భోజనం కింద 2,50,000 క్వింటాల బియ్యాన్ని మధ్యాహ్న భోజనం పథకం కింద సమకూరుస్తున్నామని తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ సంవత్సరం మన బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం కింద 25 కిలోలు బస్తాలు ప్యాక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 పాఠశాలలు, అదేవిధంగా ఒక 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా అందించడం జరుగుతుంది. మొదటి నెల చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది దాని గురించి ప్రత్యేకంగా చూసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందనే విషయం తెలియపరచడం జరిగింది. ఇంకా మెరుగుపరచడానికి కోసం ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఎవరైతే రైతాంగం ఆ రోజు మన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవించుకుంటూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రిఫర్డ్ వెరైటీ బియ్యం, సన్న బియ్యం ఏదైతే మనం సేకరించామో అది అంతిమంగా మన బిడ్డల కోసం ఉపయోగిస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారంగానే ఈ రోజున దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు మధ్యాహ్న భోజనం పథకం కింద అందించబోతున్నాం. ఈరోజు గొల్లపూడిలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్, అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో తనిఖీలు చేయడం జరిగింది. డీలర్ల విషయంలో ఎక్కడైతే గత నెల సరుకు మిగిలిపోయిందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ కాస్త ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉండి వచ్చే నెల వాళ్ళు తక్కువ తీసుకోవాల్సిన సరుకు బదులు అదే సరుకు ప్రతి నెల తీసుకెళ్తున్నట్టు నాకు రికార్డ్స్లో తెలిసింది. సో ఈ రైస్ పక్కదారి పోకుండా ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఖచ్చితంగా పారదర్శకత పెంచడానికి వీళ్ళందరినీ కూడా నేను కోరాను. మీరు ఖచ్చితంగా మనం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా 15 రోజులు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పీఎం శ్రీ పాఠశాలలు మంజూరు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలలు నడుస్తున్నాయని, విద్యా మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేస్తూ ఎంపిక ప్రక్రియను పునఃసమీక్షించాలని, మరిన్ని పాఠశాలల్ని ఎన్టీఆర్ జిల్లాకు మంజూరు చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్రాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా PMSHRI పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి PM శ్రీ పాఠశాలల కేటాయింపు చాలా తక్కువగా ఉన్న అంశాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో మంగళవారం ప్రస్తావించారు. రూల్ నంబర్ 377 కింద ఎన్టీఆర్ జిల్లాకు PM శ్రీ పాఠశాలల కేటాయింపుపై పునఃసమీక్షించి మరిన్ని పాఠశాలల మంజూరు చేయించాలనే అంశాన్ని లేవనెత్తారు. PM శ్రీ పాఠశాలల ఎంపికలో ఎన్టీఆర్ జిల్లాకు తక్కువ ప్రాతినిధ్యం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగని 2 దశలలో జిల్లాలో మొత్తం 827 పాఠశాలల్ని బెంచ్ మార్కు చేసినప్పటికీ వాటిలో 550 పాఠశాలలు అర్హత ప్రమాణాలని చేరుకున్నప్పటికీ కేవలం 27 పాఠశాలలకి ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ఎంపిక సైతం కేవలం 4.9% ఉండటం రాష్ట్రంలోని అత్యల్పమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 62 పాఠశాలని కేంద్రానికి సిఫార్సును చేసినప్పటికీ వాటిలో 56% పైగా పాఠశాలలు తుది ఎంపికలోకి రాకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత అందరూ సమానమేనని సీఎం RF ఫండ్లో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ చెక్కులు అందిస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కార్యాలయంలో సీఎం RF చెక్కులు పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విధ్వంసం వలన మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని, పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ రిలీవ్ చేస్తున్నట్లు తెలియజేశారు. 33 లక్షల రూపాయలు 64 మందికి ఇవ్వడం జరిగిందని చెప్పారు. సీఎం RF ఫండ్ లో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ చెక్కులు అందిస్తున్నామని చెప్పారు. ఏ సమస్యలున్నా మీకు అండగా నేనుంటానని అన్నారు. అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ గాడిలో ఎలా పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మళ్లీ లైన్లోకి ఎలా తీసుకురావాలని చాలా కష్టపడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకి వర్తమానంలో జరుగుతున్న ఇబ్బందులకు దృష్ట్యా పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో మన కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా నేను పర్సనల్ గా రికమెండ్ చేసి పర్సూ చేస్తే కూటమి తరఫున అందరూ తన మన కుల మత రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం అందరినీ కూడా టేకప్ చేసి చేస్తూ వచ్చాం. ఈ రోజు ముఖ్యంగా మనం LOR లో 33,99,710 రూపాయలు 61 చెక్కులు ఇవ్వడం జరిగింది. అట్లాగే LOC ఒక 24 చెక్కులు 24 లెటర్ల లాగా ఇవ్వటం, అదొక 40,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎన్నికల వరకు మన విరోధులు కారు వాళ్ళు, మన ప్రత్యర్థులు మాత్రమే. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ఇక్కడ ఉన్న ప్రజానికానికి మొత్తానికి నేను ఎమ్మెల్యేని, మన మొత్తానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి రకమైన సందేహాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి, ఎందుకంటే ఎమ్మెల్యేని మీరు అందరూ ఎంతో కష్టపడి ఇష్టపడి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పని చేయించుకోవాలని చెప్పి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ, మా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా అందరూ చాలా మంది అందుబాటులో ఉంటున్నారు. దాంతోపాటు సుజనా మిత్ర వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు ప్రతి డివిజన్ లో. వాళ్ళు పూర్తిగా వాడుకొని సమస్యల్ని నా నోటీసులో తీసుకురావాల్సిందిగా మరొకసారి అందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ నిత్యం ప్రసాదాలు పంపిణీతో పాటు ఎంతో నాణ్యమైన అన్నప్రసాదాన్ని భక్తితో అందిస్తున్న అన్నప్రసాద విభాగం వారు మంగళవారం అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించారు. అర్జున వీధి శృంగేరి మఠం అమ్మవారి నిత్య అన్నదానం తయారీ కేంద్ర ప్రాంగణంలో ఉన్న అమ్మవారికి ఆలయ కార్యనిర్వహణాధికారి VK సీనా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకొని అమ్మవారికి సారే, చీర సమర్పించారు. ఈ అమ్మవారి సారే సమర్పణ కార్యక్రమంలో నిత్య అన్నప్రసాద పథకం సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
వివిధ రకాల పంటలను ఒక క్రమ పద్ధతిలో పండించడం ద్వారా నేల ఆరోగ్యంగా మెరుగుపడుతుందని, తెగుళ్లు, కలుపు మొక్కలు వంటి సమస్యలతో పాటు ఎరువులు అవసరం తగ్గుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధితో పాటు రైతుల జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరగటం కూడా ముఖ్యమని చెప్పారు. మంగళవారం నందిగామ మండలం కేత వీరునిపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి ప్రస్తుతం ఏ పంటలు పండిస్తున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా వంటి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్లు, పూల మొక్కలు సాగును చేపట్టవచ్చని, ఉద్యాన పంటలతో రైతులకి అధిక సుస్థిర ఆదాయాలు లభిస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రతి మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అగ్రిటెక్ పైన అవగాహన కల్పిస్తున్నామని, సాగు ఖర్చులు తగ్గించి దిగుబడులు పెరిగేలాగా సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు వివరించారు. కళాశాలలో మంచి సౌకర్యాలు కల్పించడం ద్వారానే మంచి విద్యను విద్యార్థులకు అందించగలమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో విజయవాడ కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు కాలేజీలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు జూనియర్ కాలేజీలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని విద్యార్థులకి యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. 2014 నుంచి ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులకి యూనిఫామ్స్ అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జిల్లా ఫస్ట్ వచ్చే స్థాయికి ఎదుగుతున్నారంటే లెక్చరర్స్ యొక్క కృషి ఎంతో ఉందని కొనియాడారు. స్టాఫ్ కి కావాల్సిన సౌకర్యాలు ఇతర సంస్థల సాయంతో కల్పించడం జరుగుతుందని చెప్పారు. సన్న బియ్యంతో భోజనం అందించడం ద్వారా పిల్లలు ఎంతో సంతోషంగా తింటున్నారని చెప్పారు. ఈ కాలేజీ జూనియర్ కాలేజీ స్థాపించడం ఒక ఎత్తు అయితే, దీనికి 2014 నుంచి కూడా పక్కా భవన నిర్మాణాన్ని కల్పించడం, పిల్లలకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ప్రతి సంవత్సరం కూడా ఒక క్రమమైన విధానంలో బట్టల పంపిణీ కార్యక్రమం రంగారావు లాంటి పెద్దలు ఇవ్వటం, వాళ్ళకి పర్మనెంట్ లెక్చరర్స్ని శాంక్షన్ చేయించడం, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజున గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి ఉండగా చేపించడం జరిగింది. అన్ని సౌకర్యాలు కల్పించి మన ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఏ గవర్నమెంట్ కాలేజీకి లేని భవన నిర్మాణం కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే పిల్లలు కడు పేదవారి పిల్లలు, ఆ పిల్లలు ఈ రోజున జిల్లా ఫస్ట్ వచ్చే స్థితికి వచ్చారంటే ఈ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఎందుకంటే ఇక్కడ లెక్చరర్స్ అందరూ కూడా సీనియర్ లెక్చరర్స్, గవర్నమెంట్లో అత్యున్నతమైన వాళ్ళ నాలెడ్జ్తో ఉద్యోగం తెచ్చుకుని ఇక్కడ పర్మనెంట్ లెక్చరర్స్గా ఇక్కడ అపాయింట్ అయ్యి వాళ్ళు ప్రతి పిల్లడు కూడా ఉత్తీర్ణుడు కావాలా, జిల్లా ఫస్ట్ వచ్చే స్థితికి రావాలని చెప్పి ఎంతో శ్రద్ధగా చెప్పడం ఈ కాలేజీ స్టాఫ్ను కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. ఈ రోజున ఈ సంవత్సరం అయితే జిల్లా ఫస్ట్ ఇక్కడ పాస్ ఆఫ్ ది పర్సంటేజ్లోనూ ఒక పిల్లడికి అత్యధిక మార్కులు రావడం కూడా జరిగిందంటే అది చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఒక 10-11 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక పసిపిల్లలాగా దీన్ని కాపాడుకుంటూ స్థానిక పెద్దలందరూ కూడా, ఈ ప్రాంతంలో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, స్థానిక పెద్దలు నామేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, ఈ కాలేజీకి ఉన్న అవసరాలు, మొన్న బల్లలు లేవు, లేకపోతే ఇంకా కావాల్సిన సౌకర్యాలు లేవు, స్టాఫ్కి కూర్చోడానికి కుర్చీలు లేవు, టేబుల్స్ లేవంటే మరి కోస్టల్ బ్యాంక్ వారిని అడగగానే వాళ్ళు వచ్చి దానికి కావాల్సిన 4,57,000 రూపాయలు సరిపడా వాళ్ళు పన్నిచ్చినంత కూడా ఇవ్వడం జరిగింది. వ్యాపారం, వాణిజ్యం, కళలు వంటి అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన విజయవాడలో పేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని, ఆర్థిక సమస్యలు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అమ్మ అసోసియేషన్ అందిస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. అమ్మ సహకారం చిన్నారుల బంగారు భవితకి బాస్ట్గా నిలుస్తుందని తెలియజేశారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ ఆధ్వర్యంలో మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో పేద కుటుంబాల విద్యార్థులకి ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుటుంబాలని అమ్మలా ఆదరిస్తోందని, 3 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా చిన్నారులకి ఉపకార వేతనాలు అందించడం ఎందరికో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ ఏడాది 408 మందికి 16.50 లక్షలు ఉపకార వేతనాలతో పాటు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి P4 విధానాన్ని తీసుకువచ్చారని, దాదాపు 300 బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాలా పైకి తీసుకువచ్చేందుకు అమ్మ అసోసియేషన్ ముందుకు రావటం అభినందనీయమని, ఈ స్ఫూర్తితో మరింత మంది వ్యక్తులు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు మార్గదర్శులుగా ముందుకు రావాలని కోరుతున్నట్లు తెలిపారు.
మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ, ఇది చాలా చిరపరితమైన పేరు. విజయవాడలో అలాగే ఆంధ్రలో ప్రతి ఒక్కరికి ఇది ఎంతో తెలిసిన పేరు. సో ఈరోజు అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ P4 కార్యక్రమం ఉందో దానికి కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు వందలాది మంది పిల్లలకి స్కాలర్షిప్ ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ పిల్లల జీవితాలు బాగుండాలని ఈరోజు మార్గదర్శకులుగా ముందుకు వచ్చారు. సో ఇదే కాకుండా P4 కార్యక్రమం కూడా ఎన్నో కుటుంబాలను వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావడానికి దోహదపడతామని ఈ సందర్భంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే విజయవాడలో ఎంతో పొటెన్షియల్ ఉంది, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందరూ ముందుకు రావాలి. మన జిల్లాలో ఉన్న 86,000 మంది ఈ బంగారు కుటుంబాలని ఆదుకుంటూ వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి దోహదపడాలి. అలాగే మన జిల్లాని పేదరికం లేని జిల్లాగా 2029 సంవత్సరం నాటికి తీర్చిదిద్దడానికి అందరూ సహకారం చేయాలని ఇందులో కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు స్కాలర్షిప్ పొందిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క స్ఫూర్తితో మన జిల్లాలో ఎడ్యుకేషన్ అయితేనేంటి, అట్లాగే P4 కార్యక్రమాలు అయితేనేంటి, అలాగే పరిశుద్ధ కార్యక్రమాలు అయితేనేంటి, సో అట్లాగే ట్రైనింగ్లో అయితేనేంటి, ఇన్నింటిలో మన జిల్లాని అగ్రగామిగా నిలుపుతూ మన జిల్లాని అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అసోసియేషన్ అండి. ఈ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి 404 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము. మా అసోసియేషన్ సభ్యులు యొక్క పిల్లలు పనిచేసే వాళ్ళ పిల్లలకి మా ద్వారా స్కాలర్షిప్లు అందజేస్తున్నామండి. అందరికీ వాళ్ళ చదువులకి వాటికి అవసరమైన ఖర్చులకి వాటికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రతి పిల్లవాడికి కూడా అందజేస్తున్నాము. అలాగే BSRK స్కూల్ కూడా దత్తత తీసుకున్నామండి. దాంట్లో పిల్లలకి 500 అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు అందజేస్తున్నామండి. మా ద్వారానే ఆ స్కూల్కి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తున్నామండి. వాళ్ళకి కావాల్సిన స్కూల్లో కావాల్సిన బుక్స్, వాళ్ళకి కావాల్సిన పెన్సిల్స్, అలాగే కంప్యూటర్ టీచర్స్, స్కావెంజర్స్ వాళ్ళందరినీ అరేంజ్ చేస్తున్నామండి. మా అసోసియేషన్ ప్రతి ఇది 21 సంవత్సరం నుంచి రన్ చేస్తున్నామండి ఈ యొక్క స్కాలర్షిప్స్. అది కలెక్టర్ గారి చేతి మీదుగా ఈరోజు బంగారు కుటుంబం ద్వారా అందజేయడం జరిగిందండి. 21 సంవత్సరం అండి. 21 సంవత్సరం నుంచి మా పిల్లలందరికీ అసోసియేషన్ ద్వారా స్కాలర్షిప్స్ అందజేస్తున్నాం. నా పేరు సంతర్ చంద్రశేఖర్ అండి, జనరల్ సెక్రటరీ. ఆంధ్ర మోడల్ సేవా కార్యక్రమాల్లో ఈ స్కాలర్షిప్ అనేది ఒక భాగం. ఇది ఒకటి. దీన్ని ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. గత 21 సంవత్సరాలుగా ఈ రోజుకి 404 మందికి 16.5 లక్షలు ఖర్చు పెట్టి స్కాలర్షిప్లు ఏర్పాటు చేసాం. దీనికి కలెక్టర్ గారిని ఆహ్వానిస్తూ వెళ్ళినప్పుడు మార్గదర్శి గురించి బంగారు కుటుంబం P4 గురించి వివరంగా చెప్పారు. దాన్ని కూడా మేము సంపాదించి ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహణ. ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి వెల్లడి. 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. మధ్యాహ్న భోజనం పథకం కింద బడి పిల్లలకు రేషన్ను అందించే చర్యలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. 25 కేజీల బియ్యం సంచులను ప్రిపేర్ చేయిస్తున్న నాదెండ్ల. ఈ బియ్యపు సంచులను 40,000 పాఠశాలలకి, 4,000 సంక్షేమ హాస్టల్స్ కి తరలిస్తామని స్పష్టీకరణ. ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని PM శ్రీ పాఠశాలల మంజూరు చేయాలని లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. పాఠశాలల ఎంపికలో ఎన్టీఆర్ జిల్లాకు తక్కువ ప్రాతినిధ్యం దక్కిందని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.